అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హైదరాబాద్ పాత బస్తీలోని దబీర్పుర పోలీస్ స్టేషన్ పరిధిలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. పవిత్ర ఖురాన్ను పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక యువకుడు తాను జ్యూస్ తాపిస్తున్నట్టు పలు దుకాణాలు అపార్ట్మెంట్లు చుట్టూ తిరిగి జనాలకు జ్యూస్ ఇచ్చిన ఘటన స్థానికులను షాక్ గురిచేసింది. ఈ నేపథ్యంలో కొంతమంది ఆ జ్యూస్ ను తీసుకుని తాగారు. మరికొందరు మాత్రం తాగడానికి నిరాకరించారు. ఆ జ్యూస్ తాగిన తర్వాత తీవ్రమైన నిద్రలోకి వెళ్లిపోయారు. వీరంతా 12 నుంచి 15 గంటల తర్వాతే మళ్లీ నిద్రలేచి అయోమయ స్థితిలోకి చేరినట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ కూల్ డ్రింక్ జ్యూస్ ఇచ్చినటువంటి వ్యక్తి ఏ ప్రాంతం నుంచి వచ్చారు, ఎవరు ఈ వ్యక్తి అంటూ గుర్తించడం కోసం దబీర్పుర పోలీసులు ప్రత్యేకమైనటువంటి టీమ్స్ ని ఏర్పాటు చేసి ఆ యువకుడి కోసం గాలింపు చర్యలకు చేపడతా ఉన్నారు. పాత బస్తీలోని దబీర్పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని నిన్న శుక్రవారం శనివారం రోజున ఈ ఘటన జరిగింది. ఇది ఆదివారం సోమవారం రోజు వెలుగులోకి వచ్చింది అనేది మాత్రం వాస్తవ్యులు పోలీసులకు ఒక ఫిర్యాదు అందజేయడం జరిగింది. ఆ యువకుడు తమ మతపరమైనటువంటి పుస్తకాన్ని పూర్తి చేశానని ఒక సంతోషంగా ఆ సందర్భంగా అక్కడ దబీర్పుర స్థానికులు ఎవరైతే ఉన్నారో దుకాణాలు అపార్ట్మెంట్లు రోడ్డుపై వెళ్తున్నటువంటి వ్యక్తులు వాహనదారులందరికీ కూడా తను చేతిలో కొంత జ్యూస్ తయారు చేసుకొని వచ్చి కొన్నిసార్లు కూల్ డ్రింక్స్ ఇచ్చి తను పుస్తకాన్ని పూర్తి చేసినటువంటి సందర్భంగా సంతోషంగా ఇది షేర్ చేస్తా ఉన్నానంటూ కూడా చెప్పడము, కొంతమంది దాన్ని నిరాకరించడము, కొంతమంది దాన్ని సంతోషంగా తీసుకొని తాగడము. తీసుకున్న కొద్ది నిమిషాలకే వీరంతా కూడా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. 10-12 గంటల పాటు అసలు ఏం జరిగింది, ఏమైంది, ఆ రోజంతా ఏం జరిగింది అని ఒక గుర్తులేనటువంటి పరిస్థితికి మొత్తం అన్కాన్షియస్ అయిపోయి కొంతమంది ఆసుపత్రి పాలవ్వడము, కొంతమంది ఇంట్లోనే నిద్రలోకి జారిపోవడము. ఆ యువకుడు ఇచ్చినటువంటి కూల్ డ్రింక్ లో జ్యూస్ లో ఏదైనా మత్తు పదార్థాలు కలిపి ఇవ్వడం కారణంగానే ఇలా వ్యక్తులకు విచిత్రమైనటువంటి ఈ వ్యాధిలా ఏర్పడింది అనేది మాత్రం పాత బస్తీలో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బాధితులంతా ఆ నెక్స్ట్ డే స్కూల్లోకి వచ్చిన తర్వాత తాము నిన్న తాగినటువంటి జ్యూస్ కారణంగా అన్కాన్షియస్ అయిపోయాము, మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నాము, నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నామంటూ కూడా ఆ విషయాన్ని అఫీషియల్ గా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యువకుడు ఎక్కడెక్కడ ఈ కూల్ డ్రింక్ జ్యూస్ ని వారి చేతికి అందజేశాడు అంటూ కూడా సీసీటీవీ ఫుటేజ్ అన్ని పరిశీలించినప్పుడు దాంట్లో కొన్ని దుకాణదారులకి, వాహనదారులకి, అపార్ట్మెంట్ వాసులకు ఎవరు కనిపిస్తే వాళ్లకు తన చేతి ద్వారా గ్లాస్ లో పోసి జ్యూస్ కూల్ డ్రింక్ ఇవ్వడం కారణంగానే ఈ ఘటన జరిగింది. దాంట్లో ఖచ్చితంగా మత్తు పదార్థాలు కలిపే ఏదో కుట్రలో భాగంగా చేసినటువంటి అనుమానాలు పాత బస్తీ వాస్తవ్యులందరూ కూడా ఈ అనుమానాలు వ్యక్తం అవ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించి ఈ యువకుడు ఏ ప్రాంతానికి చెందినటువంటి వాడు, దీంట్లో ఏదైనా మత్తు పదార్థాలు కలిపి వారికి ఇవ్వడం కారణంగా ఈ జ్యూస్ తీసుకున్నటువంటి వెంటనే ఆ 15 మంది అన్కాన్షియస్ అయి పడిపోవడము, నిద్రలోకి వెళ్ళిపోవడము, మొత్తం మైకం కోల్పోవడము, ఉదయం నుంచి ఏం జరిగింది అంటూ కూడా ఆ జ్ఞాపకాలన్నీ కూడా మర్చిపోవడంపై మాత్రం కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఏదైనా కుట్ర దాగి ఉందా, వీటి వెనుక ఏదైనా ప్లాన్ ప్రకారంగానే ఈ రకంగా యువకుడు చేశాడు అనే దానిపై మాత్రం పోలీసుల దర్యాప్తు సాగుతుంది. థ్యాంక్ యూ రవితేజ. ఉదయం నిద్ర లేచినప్పటికీ సాయంత్రం వరకు తామేం చేశామో తెలుసుకోలేని స్థితిలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విచిత్ర పరిణామాలను గమనించిన వారు వెంటనే దబీర్పుర పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. పోలీసుల బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. పోలీసులు బాధితుల స్టేట్మెంట్ తీసుకోవడమే కాకుండా ఆ యువకుడి పూర్తి వివరాలు సేకరించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. యువకుడు ఎక్కడి నుంచి వచ్చాడు, అతని ఉద్దేశం ఏమిటి, ఇచ్చిన జ్యూస్లో ఏవైనా మత్తు పదార్థాలు కలిపారా అన్న కోణాల్లో విచారణ జరుగుతుంది. డబ్బా నుండి మిగిలిన జ్యూస్ నమూనాలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు పోలీసులు. అంతేకాకుండా స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్లను కూడా పరిశీలిస్తున్నారు. అలాగే ఆ యువకుడు తిరిగిన ప్రతి అపార్ట్మెంట్, దుకాణాల దగ్గరికి వెళ్లి పోలీసులు విచారణ జరుపుతున్నారు.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.